హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మన కిచెన్ లో అయితే చికెన్ కర్రీని ఎలా చేసుకోవాలో చూసేద్దాం. గ్రేవీ చిక్కగా చికెన్ కర్రీ టేస్టీగా రావాలంటే మాత్రం ఈ ప్రాసెస్ చూసేద్దాం రండి. ఇలా చేయండి, మీరు కూడా ఖచ్చితంగా టేస్టీగా ఉంటుంది. ముందుగా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకున్నాను. తర్వాత ఆనియన్స్, జీలకర్ర కొద్దిగా యాడ్ చేసుకున్నాను. బాగా వేయించుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు. చాలా మందికి నాన్ వెజ్ అంటే ఎక్కువగా ఇష్టపడతారు. సో అందులో చికెన్ ఎక్కువగా ఇష్టపడుతుంటారు. ఫ్రై లాగా తినొచ్చు, కర్రీ లాగా కూడా తినొచ్చు. మీకు ఏమి ఇష్టమో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసేయండి. కర్రీ ఇష్టమా లేదా ఫ్రై ఇష్టమా? నేనైతే ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న చికెన్ ని యాడ్ చేసుకున్నాను. తర్వాత ఒక టమాటా ముక్కని యాడ్ చేశాను. ఎందుకంటే గ్రేవీ చిక్కగా రావడానికి టమాటా ముక్కని యాడ్ చేశాను. టమాటోస్ ని ఒక 2 వరకు తీసుకున్నాను అవి. తర్వాత ఇంకా కొద్దిగా ఉడికించుకున్న తర్వాత సాల్ట్, నెక్స్ట్ అల్లం కొద్దిగా యాడ్ చేసుకున్నాను. ఫ్రెష్ గా అప్పుడే నూరుకున్న అల్లంని యాడ్ చేయండి, టేస్ట్ అయితే బాగుంటుంది. అప్పటికప్పుడు నూరుకుంటే మాత్రం టేస్ట్ అయితే బాగుంటుంది, హెల్త్ కూడా మంచిది అల్లం అయితే. సో ఫ్రెష్ గా నూరుకొని వేసుకోండి, కర్రీ అనేది టేస్ట్ ఉంటది బాగా. సో ఇప్పుడైతే కొద్దిగా ఉడికించుకోవాలి, మూత పెట్టి ఆయిల్లో మంచిగా మగ్గేంత వరకు ఉడికించుకోవాలండి. బాగా ఉడకనివ్వాలి కర్రీ అనేది. వెజిటేబుల్స్ ఎప్పుడైనా 20% కుక్ అయితే సరిపోతుంది. ఇంకా నాన్ వెజ్ అయితే ఒక 80-90% కుక్ అవ్వాలని, మంచిగా ఉడకాలి, లేదా ఇంకా బ్యాక్టీరియా ఎక్కువ ఉంటుంది కాబట్టి మంచిగా ఉడికించుకోవాలి. ఇప్పుడైతే బాగా ఆయిల్లో ఫ్రై అయిపోయిందండి. నేను ఇంకా 2 టేబుల్ స్పూన్స్ వరకు కారం తీసుకున్నాను. తర్వాత మగ్గిన తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటాను. వాటర్ ఉంటే గ్రేవీ అనేది మంచిగా ఉంటుంది రైస్ లోకి, అన్నంలోకి, చపాతీలోకైనా. ఇంకా నేనైతే కొద్దిగా మూత పెట్టి ఉంచుకుంటాను. అయితే అంత అన్నంలోకి మంచిగా ఉండదు. సో గ్రేవీతో అయితే జ్యూసీగా మంచిగా ఉంటుంది కర్రీ అనేది. టమాటా యాడ్ చేయడం వల్ల అయితే కొద్దిగా చిక్కదనంగా వస్తుంది. నేను కొద్దిగా వాటర్ యాడ్ చేసుకున్నాను. కొద్దిగా 10 మినిట్స్ వరకు బాగా ఉడకనిద్దాం ముక్కలను అయితే వాటర్ లో. మంచిగా కారం అంతా ముక్కలకి పట్టేంత వరకు ఉంచుకోవాలి. మంచిగా ఉడికితే టేస్ట్ అయితే బాగుంటుంది. ముక్క కూడా ఉప్పు కారం అన్ని పడతాయి కాబట్టి స్మెల్ అయితే మంచిగా వస్తుందండి. ఇప్పుడే తినాలనిపిస్తుంది. మీరు కూడా మీ ఇంట్లో ఇంకా తీసుకొని తింటారా వండేటప్పుడు? మీ కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. నాకైతే అలా తినాలనిపిస్తుంది ఒక్కొక్కసారి. ప్రాపర్ గా కుక్ అయిపోయిందండి. నేనైతే కొద్దిగా ఇప్పుడు గరం మసాలా యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత ఇంకా కొద్దిగా ధనియాల పౌడర్ కూడా యాడ్ చేసుకున్నాను. మినిట్ అయితే మాత్రం ఇంకా మసాలాలన్నీ ముక్కలకైతే బాగా పడతాయి, అప్పుడు టేస్ట్ అయితే బాగుంటుంది, హెల్త్ కూడా మంచిది. ఇంకా నేను గరం మసాలా యాడ్ చేసుకొని ధనియాల పౌడర్ విడివిడిగా యాడ్ చేసుకుంటున్నానండి. ఇంకా కొద్దిగా యాడ్ చేసుకున్న తర్వాత ప్రాపర్ గా కలిపి కొద్దిసేపు ఒక 2 మినిట్స్ వరకు మూత పెట్టి ఉంచుకుందాం. ఎందుకంటే మంచిగా స్మెల్ అనేది ముక్కలకి పట్టి మంచి టేస్ట్ అయితే వస్తుంది. ఫ్లేవర్ అయితే బాగుంది. ఇలా జ్యూసీగా చేసుకోండి, చాలా టేస్ట్ అయితే ఉంటది. మీ ఇంట్లో కూడా ట్రై చేయండి ఈ పద్ధతిలో. చూడండి ఎంత బాగా ఉడికినాయో ముక్కలు అయితే. నేను ఇప్పుడు కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర యాడ్ చేసుకుంటున్నాను. ఇంకా అవి యాడ్ చేస్తేనే మంచిగా ఫైనల్ లుక్ వస్తుంది, టేస్ట్ అయితే బాగుంటుంది. ఇంకా కూడా కొత్తిమీర ఫ్లేవర్ అయితే, పుదీనా కంటే కొత్తిమీర ఫ్లేవర్ బాగుంటదండి ఇంకా చికెన్ కర్రీలో. ఫ్రైకైనా కూడా గ్రేవీకైనా కూడా. గ్రేవీ అయితే తిక్కుగా బాగా వచ్చిందండి. ఇంకా అలా ఉంటేనే అన్నంలో తినడానికి చాలా టేస్టీగా ఉంటది. చూడండి ఎంత బాగా ఉడికాయో. పిల్లలకైనా పెద్దవాళ్ళ